నా అన్వేషణ మాటలు హద్దులు దాటితే ఎలా ఉంటుంది? ప్రజలు అంటే సపోర్ట్ చేసిన ప్రజలే ఎలా బుద్ధి చెబుతారు అనడానికి నా అన్వేషణ ఒక ఉదాహరణ. ఎందుకు అంటే నా అన్వేషణ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మొత్తం దేశాలు, రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలు తిరిగి అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు అక్కడ అందరూ అనేది వీడియో తీసి ఒక మంచి ఫాలోయింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఒక మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇలా ఉన్న వ్యక్తుల్ని చాలా మంది ఫాలో అవుతూ ఒక రోల్ మోడల్గా చూస్తారు. మరి అలాంటప్పుడు మన బాధ్యత ఎలా ఉంటుంది? నలుగురికి ఆదర్శనీయంగా ఉండాలి. అడ్డమైన వాటిల్లో తలదూర్చి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎలా ఉంటది అంటే, ఈరోజు ప్రజలు చెప్తున్న బుద్ధి ఒక ఉదాహరణగా చూడాలి. మనకు తెలుసు, శివాజీ గారు స్త్రీల పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు. చేసిన దానికి క్షమాపణ కోరారు. అందరూ ఒప్పుకున్నారు. ఆ 2 పదాలు మీరు వాడుండాల్సింది కాదు అని. ఇది ఒక పెద్ద చర్చగా మారింది సినీ ఇండస్ట్రీలోని, అలానే ఇటు కొన్ని సంఘాల మధ్య కూడా. ఇలా ఉన్న నేపథ్యంలో నా అన్వేషణ అనే వ్యక్తి వచ్చి ఆయన ఎలాంటి మాటలు మాట్లాడారంటే, సీతమ్మ ద్రౌపది విషయంలో చాలా అసభ్యకరంగా, అలానే గరికపాటి గారి విషయంలో వాడలేని పదజాలం, శివాజీ గారి విషయాల్లో ఈ విధంగా చేసినందుకు లక్షల మంది, అంటే ఒక్క రోజులో లక్షల మంది ఆయన అన్ఫాలో కొడుతున్నారు. అన్ఫాలో కొట్టడం మాత్రమే కాదు, ఆయన యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా, ఆ తర్వాత ఫేస్బుక్, ఇలా ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రిపోర్ట్స్ కొట్టడం అనేది స్టార్ట్ అయింది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఒకటే, ఎవరైతే మనల్ని అందలం ఎక్కిస్తారో వాళ్ళే మనల్ని పాతాళానికి దింపేస్తారో ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే అనడానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఇక్కడ అన్వేషణ గురించి మనం మరొకటి మాట్లాడాలి. అంటారు కదా, చింత చచ్చినా పులుపు చావదు అని. ఇది కరెక్ట్గా అన్వేషణకి బాగా సెట్ అవుద్ది. ఒక పక్క రిపోర్ట్స్ కొడుతున్నారు, ఒక పక్క అన్ఫాలో అయిపోతున్నారు, ఫాలోవర్స్ వెళ్ళిపోతున్నారు. నీ ఛానల్ చచ్చిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన మీద గోపాలపురంలో ఒక కేసు కూడా నమోదైంది. మా హిందూ దేవతల్ని కించపరుస్తున్నారు, మా స్త్రీలను కించపరుస్తున్నారు, ఆయన హద్దులు దాటి మాట్లాడారు, ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తే స్త్రీలు, మహిళలు అందరూ కూడా ఆయన మీద రియాక్ట్ అయితే ఆయన దిగొచ్చి నన్ను అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు, అన్ఫాలో కొట్టేస్తున్నారు, కాబట్టి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి వినిపించిన తర్వాత మనం ఏం మాట్లాడాలన్నా మాట్లాడదాం. ఛాన్స్ లేదు, తప్పు జరుగుతుంది కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజ్ వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రాత్రికి రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మధ్యలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును ఇక్కడ తప్పు ఎవరిది తెలుసా? నాన్ వేష్ది అస్సలకే కాదు, ఇలాంటి ఎదవల్ని ఫాలో అవుతున్న ఆడియన్స్, ఫాలోవర్స్ది. ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా మీకు? ఈయన చెప్పిన సారీని స్వీకరించకపోతే గనక ఈ 2026 ఏడాది మొత్తం కూడా మీకు అష్ట దరిద్రాలు పట్టుకుంటాయి. అంటే అరే బాబు, నువ్వు నాశనం అయిపోతావరా, నేను చెప్పింది నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. నన్ను అన్ఫాలో చేసినా సరే మీరు దరిద్రం పట్టుకుంటుందే మీకు అని చెప్పి. ఇలాంటి వ్యక్తిన మీరంతా ఫాలో చేసి అందలం ఎక్కించింది. ఇలాంటి వాడిగా మీరు కోట్లు కొల్లగొట్టింది. మీకేమైనా లాభం ఉందా? నా అన్వేషణ మరి ఇంత అన్ఫాలో అయిపోతున్నా. ఇప్పుడు 2 లక్షల మంది 2 రోజుల్లో 2 లక్షల మంది అన్ఫాలో కొట్టేశారు, అన్సబ్స్క్రైబ్ అయిపోయారు. ఆ తర్వాత ఒక ట్యాగ్లో నడుస్తుంది, ఒక హ్యాష్ ట్యాగ్ నడుస్తుంది, ప్లీజ్ అన్ఫాలో అండ్ అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ అని చెప్పేసి. ఇటు హిందూ సంఘాలు వచ్చాయి. ఇంకా మరీ ముఖ్యంగా మీరు ఎలాంటి వ్యక్తిని అందలం ఎక్కించారంటే, ఈరోజు మీరు చేసిన పొరపాటు మీకే చెప్పుదబ్బైంది. ఇది కేవలం ఆడియన్స్కి మాత్రమే నేను చెప్తున్నా, ఎవరైతే వాడిని ఫాలో అవుతున్నారో వాళ్ళని మాత్రమే. ఏవయ్యా, ఇక్కడ మహిళగానే చూడాలి, కానీ మహిళకి మతాలు అంటించడం ఏంటి? ఏదైనా ఘోరం జరిగితే మహిళగా సపోర్ట్ చేయాలి. అసలు ఒక టాపిక్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, అనవసరమైన నోడుదోల ప్రదర్శించాడు, ఈరోజు చెప్పు దెబ్బ తింటున్నాడు. ఇలాంటి వ్యక్తిని చూసి చాలా మంది బుద్ధి తెచ్చుకోవాలి. ముఖ్యంగా నా అన్వేషణ అనే వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మాట్లాడింది కరెక్ట్ అని సమర్థించుకున్నారు. మళ్ళీ 2026 మొత్తం మీకు అష్ట దరిద్రాలు అంటుకుంటాయి, మీరు కష్టాలు అనుభవిస్తారు, కాబట్టి నేను చెప్పింది చెయ్యండి. ఇది నా అన్వేషణ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఏం చేసినా ఏం చెప్పినా నాదే కరెక్ట్, మీరంతా తప్పు
అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఎవరికైనా సరే మీరు ఫాలో కొట్టాలనుకున్నా, లేదంటే ఎవరినైనా మీరు హైప్ తీసుకురావాలనిపించినా ఒక్కసారి వెనక ముందు ఆలోచించండి, ఎవరిని మనం అందులో ఎక్కిస్తున్నాము అనేది. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి ఎదవలకి మనం అవకాశాలు ఇస్తే ఇలాంటి మాటలే పడాల్సి వస్తుంది. ముఖ్యంగా నా అన్వేషణ గురించి ఇంకొక మాట చెప్పాలి. ఇక్కడికైనా ఇంతకైనా ఆయన మారాలి. క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే నువ్వు చేసిన ఒకే ఒక్క తప్పు, నీకు సంబంధం లేని వాటిల్లో నీ నోటుదోల ప్రదర్శించడం వల్ల ఈ రోజు నువ్వు ఫాలోవర్స్ ని అందరినీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు రిపోర్ట్స్ కొట్టడం స్టార్ట్ అయింది. ఇదే విధంగా రిపోర్ట్స్ కంటిన్యూ అయ్యాయి అంటే నీ ఛానల్ ఎగిరిపోవడం అయితే ఖాయం. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇకపై ప్రదర్శించు అని చెప్పేసి, ఇది మేమంటున్న మాట కాదు, ప్రజల నుండి వస్తున్న మాట. మొత్తం మీద చూసుకుంటే ఒక పక్క అన్ఫాలోవర్స్ అయిపోతున్నారు, కేసుల మీద కేసులు. ఇటు బజరంగ్ దళ్ వాళ్ళు కావచ్చు, లేదంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, గోపాలపురం లాంటి ప్రదేశాల్లో ఇప్పటికే పలు చోట్ల నా అన్వేషణ మీద కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ఇంకా ఇప్పుడు ప్రజలైతే ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకు అంటే నువ్వు ఇండియాకి రా, ఫస్ట్ ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు, ఇండియాకి రా, ఎవరు ఎవరిదికి వస్తారో, ఎవరు ఎవరిని అన్ఫాలో కొడతారో, ఎవరి మీద ప్రతాపం చూపిస్తారో మేము చూపిస్తాము అని చెప్పి ఇటు ఇండియన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు, ముఖ్యంగా హిందువులు ఛాలెంజ్ చేస్తున్నారు. మరి ఈ ఛాలెంజ్ ని అన్వేషణ స్వీకరిస్తాడో, లేదంటే అక్కడే ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడో, మరి నిజంగా వీళ్ళు పిలిచినట్టు ఇండియాకి వచ్చి రండి చూసుకుందాం అంటాడో అయితే వేచి చూడాలి.